నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ లెర్నింగ్ పర్పస్లో యూట్యూబ్లో మన ఛానల్లో కేస్ స్టడీ లాగా అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే అండి. చెప్పండి, బర్త్డే డేస్ చెప్పండి. 3rd October 97. 1997 8:42 AM. నాక్రెక్కల్ హా, అంతేనా? ఊరి పేరు అదేనా? అదే అదే. ఓకే ఓకే. నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ. సరే, 17.16 వచ్చింది, 79.42. హోప్ కోఆర్డినేట్స్ కరెక్ట్. సో అయితే బర్త్ టైం కరెక్ట్ అంటారు, అంతేనా? అంటే సర్టిఫికేట్ లో అదే ఉంది. ఆహా. సో పక్క రాసిందా? పక్కా రాసిండ్రు. 48. అంటే హాస్పిటల్ వాళ్ళు రాసిన రికార్డ్స్ నుంచి తెచ్చాను. అంటే ఇక మీకు సంబంధం లేదు అది ఇక? లేదు. ఓకే. కాన్ఫిడెంటా కాదో కూడా తెలీదు? కాన్ఫిడెంట్ అంటే మాకు ముందు తెలీదు. నేను జస్ట్ 2 years బ్యాక్ తెప్పించుకున్నాను అనమాట, వాళ్ళు రాసింది. పక్క రాస్తారా మరి వాళ్ళు? రాస్తారు. రిజిస్ట్రీ మెయింటైన్ కూడా చేశారు. నాకు తెలీదు. బట్ తెచ్చుకున్నాక క్లియర్‌గా ఉంది అని తెలిసింది. మీకు ఎట్లా తెలిసింది క్లియర్ ఉందని? తర్వాతకి మా తమ్ముడిది అలా తీసామన్నమాట నాకు తెచ్చుకున్నాక. సో, అప్పుడు వెళ్తే మీ మొత్తం తమ్ముడిది నోట్ చేసుకున్నారా మరి? సేమ్ వాళ్ళెలా అంటే మనకి బయట గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇస్తారు కదా సర్టిఫికేట్. అవునవును. అలా వాళ్ళు మన మదర్ నేమ్, అదే ఎప్పుడు పుట్టింది బేబీ, టైమింగ్, డే అవన్నీ నీట్‌గా ఒక సర్టిఫికేట్ లాగా రాసి పెట్టుకున్నారు. ఓకే ఓకే, మంచిగా ఉన్నది హాస్పిటల్ అయితే. కరెక్ట్ రాసిండు. ఒక నిమిషం తేడా వేసుకున్నా అంతే. ఓకే. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? అసలు రీసెర్చ్ ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుంది? ఈ గూగుల్ మీట్ కనెక్ట్ అవ్వడం, వాట్సాప్లో చేంజ్ చేయడం నచ్చిందా? బోర్ కొడుతుందా? యాహ్! చాలా నేను మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే. ఆహ్, మీది ఎప్పుడు ఉంది బావుంది. అసలు యాక్చువల్గా? నాది సెప్టెంబర్ 1st ఉంది. నేను ఏ కాల్ ఇయర్? కూడా రాదే. ఈ 2025. 25 సెప్టెంబర్లో ఉందా? ఓకే, గ్రేట్ ఆ! గ్రేట్. కాల్ అసలు రాదేమో, చాలా ఇలా నోటిఫికేషన్ రాగానే క్లిక్ చేస్తూ ఉండేది. రాదేమో అని కూడా అనుకున్నాను. బట్ మీరు ఓకే. రీసెంట్‌గా ఒక కాల్ పెట్టి క్లారిఫికేషన్ ఇచ్చారు కదా! ఏమవుతుంది అనేది. అవునవునవును, కరెక్ట్ సో, కరెక్ట్. అప్పుడు ఈ అంటే ప్రాసెస్ అయితేనే అందరూ ఈజీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎవరు ఫోన్ చేసినా కానీ నాయిస్ వస్తూ ఉంది, వాళ్ళు బిజీ ఉంటున్నారు. నేను ఏం లేదు, ఖాళీగా కూర్చుంటున్నాను అనమాట. అందుకని ఇదే బెటర్ ఉంది. యాహ్! ఫైన్. చెప్పాలి, ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. ముందు ఓకే, 2 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేశాను, ఫుల్ స్టాక్ డెవలపర్. సూపర్. అండ్ అండ్ దెన్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని జాబ్ మానేసి ప్రిపేర్ అయ్యాను. అది ప్రిలిమ్స్ అవ్వట్లేదని ఇంకా తర్వాతకి స్టేట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ పడుండే. సో, అది ప్రిపేర్ అయ్యాను. అయితే గ్రూప్ 1 అంత సరిగ్గా రాలేదు స్కోర్. బట్ గ్రూప్ 2 ఏంటంటే జస్ట్ 1.2 మార్క్స్ తోటి జాబ్ పోయింది. అంటే ఆహ్, అక్కడ కట్ ఆఫ్‌తో పోయింది. అదే. సో, ఇంకా ప్రెజెంట్ ఇంకా అదొస్తదని హోప్ తోటి ఇంకా నేను ఈ ఇయర్ ఏం ప్రిపేర్ అవ్వలేదు. తీరా ఓకే చూస్తే ఫైనల్‌లో సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. ఇంకా ఏం ప్రిపేర్ అవ్వట్లేదు ప్రెజెంట్. ఇంకా నేను నెక్స్ట్ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. గుడ్ సో, గుడ్. పెళ్లి అంటే ఉందా నెక్స్ట్ ఇయర్, లేకపోతే నేను ఇది గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలా? చేయండి. మీ వాయిస్ పోతా ఉంది, ఫోన్ దూరంగా పోయినట్టుంది. లేదండి. ఓకే, రైట్. సో నేను ఒక చార్ట్ ఒక 2-3 సెకండ్లు అట్లా గ్లిమ్స్ చెప్పి మనం వెనక్కి వెళ్ళి ఈవెంట్ ఫ్లో చూద్దాం. అనుకున్నట్టు ఉందా లేదో చూద్దాం. ఉంటే చెప్తా, లేదంటే టాటా బై బై చెప్పేస్తా. ఓకే అండి. సో తులా లగ్నం వచ్చింది, షష్టాధిపతి నక్షత్రంలో వచ్చింది లగ్నము. సో షష్టాధిపతి ఎప్పుడు కూడా పోరాట తత్వాన్ని ఇస్తాడనమాట. బాగా పోరాటం, అంబిషియస్ ఇవన్నీ ఉంటాయి. బట్ రెట్రో అయ్యాడు, క్యాన్సిలేషన్ అంటూ ఏమీ లేదు. తర్వాత డైరెక్ట్ అయిపోతాడు కాబట్టి చాలా వరకు సేఫ్, మంచిది. శుక్రుడు ఇన్ గురు నక్షత్ర, అది కూడా నాట్ గుడ్ అనమాట చిన్నప్పుడు, తర్వాత మళ్ళీ సెట్ అయ్యింది. సో నీచత్వంలో ఉన్న గ్రహాన్ని లగ్నాధిపతి, లగ్న నక్షత్రము ఇవన్నీ ఫాలో అయ్యేవారికి ఏమైందనంటే, మనం ఏదైనా కానీ వరస్ట్ ఏంటో అర్థం చేసుకొని పాజిటివ్గా కీడించి మేలించాలంటారు కదా. కాబట్టి మనం ఏది అంత తొందరగా నమ్మే మనస్తత్వం కాదనమాట. శని బుధుల అపోజిషన్ ఉండే వరకు బాగా బ్రెయినీ అండ్ ఓవర్ థింకర్ అనమాట. మీరు కనిపించిందా మీకు? చాలా ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఉండే కాదు, ఉంటుంది అది. తర్వాత
చూద్దాము. సో రవిసేనల అపోజిషన్ బోల్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్, బట్ కతే ద్వితీయాధిపతి కుటుంబాధిపతి కుటుంబ స్థానంలో ఉన్నాడు. రెట్రోలు ఉన్నాయిగా, సో రెట్రోలు ఉండే వరకు ఏమవుతుందంటే అంత ఈజీగా జరగదు, ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకొని జరుగుతుంది. నైన్త్ లార్డ్ ఓన్ హౌస్లో ఉండడం, రవిని ఫాలో అవ్వడం, రవి అక్కడే ఉండడం చాలా వరకు సేఫ్, మంచిది. దిస్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఫాదర్, వెల్త్, సపోర్ట్, ఒక పాజిటివిటీ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. గురు కూడా చూస్తున్నాడు, అది కూడా మంచి విషయం, గుడ్. కానీ ఈ వక్రత్వాలు ఇవన్నీ ఎప్పుడు పెడతాయి, ఏంటిది, ఎలా ఉంటాయి అనేది చూద్దాము. శని కూడా వక్రించాడు, షష్టాధిపతికి వక్రత్వం, అది డైరెక్ట్ అయిపోయాడు అనుకుంటే షష్ఠ స్థానంలో ఉన్న ఆక్యుపెంట్కి దోషం. సో ఇక్కడ కూడా ఇది చిన్నతనంలో దోషం కాబట్టి సెన్సిటివ్ మదర్ హెల్త్, ఒకసారి పర్సనల్ హెల్త్, గైనికల్ హెల్త్ ఇట్లాంటివి కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఎప్పుడు ఏంటిది అనేది టైంతో స్పెసిఫిక్గా చూద్దాం. సరే, అర్థమైంది చార్ట్. ఒక జస్ట్ అండర్స్టాండింగ్, ఇదే ఇలానే అని కాదు, బట్ రిలేట్ చేయడానికి ట్రై చేయండి. ఈవెంట్స్ చెప్తా కొన్ని. షూర్. ఇది 10th పర్సనల్ హెల్త్ అన్నారు కదా, మా మదర్ హెల్త్ అంటే మేజర్ గా ఇంపాక్ట్ ఏం లేదండి, బట్ పర్సనల్ గా నేను చాలా హెల్త్ వైజ్ చూసాను. ఏం హెల్త్ వైజ్ ఏమేం చూడాల్సి వచ్చింది అంటే మీకు? అంటే అదొక అన్నోన్ రీజన్. అంటే నేను బీటెక్ సరే, టైం ఫ్లోలో చూద్దాం, ఓకే, చెప్పండి, షూర్. పర్లేదు. సో చిన్నప్పుడు 97, 98కి మీకు కుజదశ జరిగింది. కుజుడు లోపల ఏ భుక్తి జరిగింది? 97 అక్టోబర్ అంటే కేతు భుక్తి జరుగుతోంది. కేతు ఎలా ఫాలో అవుతున్నాడు? గురువుని ఫాలో అవుతున్నాడు, మంచిది కాదు కదా. సో కాబట్టి చిన్నప్పుడు కూడా సెన్సిటివ్ మదర్ హెల్త్ కానీ, ఒకసారి డెలివరీ అయ్యేటప్పుడు ఒకసారి ఇబ్బంది పడ్డం కానీ, లేదంటే మీకు చిన్నప్పుడు అక్టోబర్ కదా, అవన్నీ మోషన్స్, ఇన్ఫెక్షన్స్, బ్రీత్, ఇట్లా ఏదో ఒకటి ఇష్యూ ఇస్తాడనమాట, ఇవ్వకుండా ఉండడం అనమాట. ఇది దోషాన్ని ఇచ్చాడు అనమాట ఒక కొన్ని నెలల పాటు. ఓకే, 97, 98 కొంచెం చెప్తాం అనమాట. ఏమన్నా కనిపించింది? ఏం లేదు, బాగుందంటారా? చిన్నప్పుడు కూడా నాకు అంతే, అంటే ఇది ఏమంటారు, శాంతి పెట్టాలి అని చెప్పారు అనుకుంటా. సరే, అది వదిలేసేయండి. మీకు హెల్త్ పరంగా ఏమైనా ఛాలెంజెస్ ఇచ్చాయా? బేబీ హెల్త్ ఏమీ లేదా? మా అంటే ఫైనాన్షియల్ గా ఫాదర్ కి ఎఫెక్ట్ అవ్వడం అలా ఉంది. చూసారు ఇంట్లో అని ఇంట్లో చెప్పారు. ఛాలెంజెస్ ఉన్నాయి, కరెక్ట్. ఓకే, 97, 98 కొంచెం బాగాలేదు. 10th హౌస్ ట్రైన్ రెట్రోగ్రేడ్ సాటర్న్ అంటే అక్కడ మిస్టేక్ ఆఫ్ డెసిషన్ ఉంటుంది, అంత కరెక్టే అనుకుంటాం. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్స్ అవుతాయి, అట్లా రకరకాలుగా పనిచేస్తాయి. ఓకే, దాని తర్వాత ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మెడికల్ షాప్. ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. ఓకే, కుజ శుక్రులు ఉన్నారు కదా. సో తర్వాత ఆస్పెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఏంటంటే 99, 2000 ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. మామూలుగా వెళ్తూ ఉంటాయి, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా ఇంప్రూవ్మెంట్. అప్పటిదాకా వెళ్తే 2001, 2, 3. ఓకే, వెయిట్, ఇదిగో 4 దగ్గర ఇబ్బంది పెడుతూ ప్రోగ్రెస్ ఇస్తుంది. ఎందుకంటే మీకు 10th హౌస్ 23 degrees, అదే డిగ్రీస్కి సాటర్న్ అపోజిషన్లో ఉన్నాడు. ఇటు ఎక్స్టైల్ అటు అపోజిషన్ జరుగుతుంది కాబట్టి ఎవ్రీ టైం ప్రోగ్రెస్ వచ్చేటప్పుడు ఇబ్బంది పెడుతూ జరుగుతుంది. 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరిగి దాని తర్వాత ఇది కూడా మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతుంది 2004లో. సో 2004 దగ్గర మనము మీ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, తర్వాత ఫాదర్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే 9th లార్డ్ ఎగ్జాల్టెడ్, అది సేవ్ చేస్తుంది కానీ, బట్ అయినా కానీ 2005 అట్లా రాహులు గురు జరుగుతున్నాడు. ఏదేమైనా కొంచెం ట్విస్ట్ చెప్తాం అనమాట. ఏమన్నా పని చేసినాయా, ఏం పని చేయలేదా? అంటే మదర్ హెల్త్ అంటే మదర్ కి ఇది డిస్క్ సర్జరీ అయింది. ఓకే, సీరియసా? డిస్క్ అంటే సర్జరీ ఇంకా అంటే సీరియసే కదా. సీరియస్. అంటే ఇప్పుడైతే చెయ్యట్లేదు, బట్ ఆ రోజుల్లో చేయించుకోవాలి అనేసి చేస్తారు. ఓకే ఓకే ఓకే, ఏం చేస్తారండి? ఈ ప్రాబ్లం ఏంటిది? డిస్క్ సర్జరీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే బాగా నడుము, ఇప్పుడు మనకి వెన్నుపూస ఇది ఉంటుంది కదా, మొత్తం డిస్క్లు. అవును, బాగా నడుములు వస్తున్నాయి. అంటే యాక్టివ్ గానే ఉండేది, ఏమీ అంత చేయకపోతే, కానీ సడన్ గా ఇవి బాగా నొప్పులేస్తున్నాయి అని చెప్పి తీసుకెళ్తే ఇవి డిస్క్ సైడ్ కదిలేయి. సో సర్జరీ చేస్తేనే దీని మరి సర్జరీ చేస్తే సెట్ అయిందా? అంటే కదిలిపోతాయి కదా, దాన్ని ప్రాపర్ మళ్ళీ యథాస్థితిగా ఓకే పెట్టేస్తారు. ఓకే, రైట్ రైట్. సో అక్కడ కొంత ఒక రకంగా సాల్వేషన్, కానీ సఫరింగ్ పూర్తి స్థాయిలో కరెక్ట్గా వెళ్ళిందని చెప్పను. ఎందుకంటే స్క్వేర్ కూడా జరుగుతుంది కాబట్టి మిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సెన్సిటివ్ హెల్తే. దాని తర్వాత ముందుకు వెళ్దాం మళ్ళీ 5, 6లో ఉన్నంతలో ప్రోగ్రెస్ రావాలన్నమాట. సాటర్న్ భుక్తి, సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ అనమాట. సాటర్న్ స్టార్లో మార్స్ ఉన్నాడు. మార్స్ ద్వితీయాధిపతి ఉండే వరకు ధనాధిపతి యాక్టివేట్ అవుతాడు కదా, కాబట్టి హ్యావ్ టు గివ్ గుడ్ రిజల్ట్ అనమాట. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అపోజిషన్ ఇచ్చి ఇట్స్ ఎక్స్టైల్ ఇస్తున్నాడు కాబట్టి పాజిటివ్గా రివర్సల్ ఆస్పెక్ట్ కాబట్టి చదువు, ఫైనాన్స్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలి. ఏమన్నా తీసుకున్నట్టు అనిపించిందా? 5, 6, 7 మధ్యలో ఫ్యామిలీలో ప్రోగ్రెస్ ఏమీ లేదు. అంటే అంత గుర్తులేదు. చిన్నప్పుడు ఫైనాన్షియల్ గా బాగుండేది. ఓకే, సరే సరే, గుర్తులేని వదిలేండి, నేను ఏం చేయలేను కదా.
తర్వాత రీసెర్చ్ కాళ్ళు చేసుకునేటోళ్ళు కూడా అందరూ ఏంటిది మీ ఈవెంట్లన్నీ చేతిలో పట్టుకున్నారనుకో, సో ఇట్లాంటివి చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. యా యా ఎందుకంటే మనం కష్టపడి బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నాం. నీ క్వశ్చన్ ఏంటిది, ఓకే జావా పెళ్ళి, ఓకే ఈ టైంలో చేసుకో అని చెప్పేయచ్చు, కానీ మనకి సాటిస్ఫాక్షన్ సమస్య కదా. యా యా కానీ ఫైనాన్షియల్ గా పీరియడ్ అక్కడ అంతా బాగుంది. బాగుంది అని చెప్తున్నాను. అదే ఇక మీకు గుర్తులేదంటే నేను చేసేది ఏం లేదు కదా, మీరు బాగాలేదంటే అంటే కూడా పర్టికులర్ గా ఈవెంట్ ఇది జరిగింది ఎస్, దీనివల్ల అక్కడ ఉన్న అదే దానిలో బిజినెస్ అయితే బిజినెస్, మీ ఫాదర్ కి ప్రోగ్రెస్ వస్తుంది, ఓకేనా, బాగుందండి. బాగుంటుంది. మీకు మెడికల్ గా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ షేర్ లేదంటే ఏజెన్సీ యా యా ఏది ఉంటే అది బాగా వర్కౌట్ అయింది. అది యా వర్కౌట్ అయింది. అప్పుడే ఆ టైంలోనే ప్రాపర్టీస్ ఇవి కొనుక్కున్నాను. కొనుక్కున్నారంటే మరి ప్రోగ్రెస్ ఉన్నట్టే కదండి. ఓకే, యా యా 9, 10, 11 ఇవన్నీ మనం బాగానే చెప్తున్నాం అనమాట. రాహు స్టార్లో ఎవరు లేరు, రాహు స్టార్లో ద్వితీయాన్ని కనెక్ట్ అయ్యాడు. సో కాబట్టి ఆల్రెడీ కుజశుక్రులు ఉన్నారంటే ఈ ఫార్మాసిటికల్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదో ఒక దాని ద్వారా బెనిఫిషియల్ రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి ఇదంతా బాగుంటుంది. ఎక్కడి వరకు బాగుంటుంది చెప్దాం. 2013 వరకు కూడా మంచిగా వెళ్ళింది. ఓకే, 2013లో ఇంచుమించుగా ప్రాబ్లం చెప్పాలి. 12, 13లో 13 స్టార్టింగ్ నుంచి కూడా తీసుకోండి. 13లో ఇష్యూ చెప్దాం. ఓకే, శుక్ర నక్షత్రంలో గ్రహాలు ఉన్నాయి. ఓకే, రాహులో శుక్రుడు వచ్చాడు, ఎందుకంటే అది భుక్తి, అది కరెక్ట్గా అదే కదా. సో కాబట్టి దశాలాడి యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన భుక్తిలాడు అనమాట. సో రాహు అంటే రాహు వచ్చి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. అలాంటి ఒక శుక్ర భుక్తి వచ్చింది కాబట్టి పని చేయదు. కాబట్టి ఇప్పుడు ఆపుదాము, ఇక్కడ ఇబ్బంది చెప్దాము. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రాక్ అనుకున్న డైరెక్షన్లో వెళ్ళట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఫాదర్ ఇప్పుడు మెడికల్ షాప్ అనుకో, ఇంకో 4 పెడితే స్టాగ్నెంట్ అవుద్దా అవదా, అర్థమైందా? సో కాంపిటీషన్ వస్తుంది, అలా జరుగుతూనే ఉంటాయి కదా. సో కాబట్టి ఇది మనం ఛాలెంజింగ్ గా చెప్తాం. 10th house స్క్వేర్ మార్క్స్ అంటే యాక్సిడెంటల్ ఆస్పెక్ట్, నాట్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ, ప్రోగ్రెస్, ప్రాస్పారిటీ, ఇవన్నీ ఇబ్బంది చెప్తాం. 13, 14 మీ చదువు ఎలా ఉంది అనుకున్నాను, 1 మార్క్ తగ్గినా ఫీల్ అయ్యారా, ఏమైంది? ఫస్ట్ ఫాదర్ది చెప్తాను. సో మాది ముందు మెడికల్ షాప్ ఉండేది కదా. సో 2010-11 ఆ టైంలో హాస్టల్ పెట్టామన్నమాట మేము. అది అది ఫస్ట్ 1-2 ఇయర్స్ బాగా రన్ అయింది. మీరు ఏదైతే 2013 అని చెప్పారో ఆ పీరియడ్ నుంచి ఇంకా ఫుల్ లాస్ లోకి వెళ్ళిపోయింది లాస్ట్ అనమాట. లోకి అంటే వెళ్ళిపోయింది. ఇక్కడ సంపాదించినా అక్కడ డమ్ చేయాలి మళ్ళీ, లైక్ మేము మైనస్కి అంతకు వెళ్ళిపోద్ది. సంపాదించుకున్న ప్రాపర్టీస్ అమ్ముకోవాల్సి వచ్చింది. ఓ, అలా సో అలా చాలా సఫరింగ్. అదే దాదాపు టైంలో ఇక్కడ నుంచి చాలా రోజులు డ్రాప్ ఉంది. యాక్చువల్గా చూడండి, 13 దగ్గర స్టార్ట్ అయిన పరంపర సాగుతూనే ఉంటది. ఓకే, 15 ఇంకా అంటే లైక్ కాన్ఫిడెంట్లీ మిస్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అర్థమైందా? 15, 16, దాదాపు 17 వరకు హెల్త్ కావచ్చు. ఇప్పుడు మీరు ఇంతకుముందు హెల్త్ చెప్పారు కదా, అవి కూడా చూడండి. ఎందుకంటే హార్మోనల్ హెల్త్, రకరకాల హెల్త్ ఎఫెక్ట్ అయితే, ప్రోగ్రెసివ్ వీనస్, ఏదన్నా లవ్ రిలేషన్షిప్ అయినా కానీ ఫెయిల్ అయిపోతుంది. అన్ని కూడా ప్రాబ్లమ్స్ చెప్తాం. దాదాపు 18 వరకు, 13 నుంచి 18 వరకు అంటే ఎగిరిపోయింది, లాస్ట్ వరకు వెళ్ళిపోయింది అనమాట. 5 ఏళ్ళు కొట్టేసింది అనమాట. నాకు నాన్ స్టాప్ మూత మోగిపోయిందండి నిజంగా. 5 ఇయర్స్ అసలు నేను దాన్ని కోలుకోవడానికి చాలా ఇయర్స్ ఇంకా సెట్ అవును, అవుతుంది. అక్కడ వరకు నాన్ స్టాప్ గా అన్ని మిస్టేక్స్, అన్ని ఫెయిల్యూర్సే కదా, ఏది వర్కౌట్ కాలేదన్నమాట. పనిచేసింది యా కదా. యా యా యాక్చువల్గా నేను 2010 లో నా స్కూల్ టాపర్ అండి. ఓకే, 13లో నాది 2012లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నా స్టేట్ సెకండ్ మంచి ర్యాంక్. తర్వాతకి 13లో NIT లో సీట్ వచ్చింది. సో నేను జాయిన్ అయ్యాను. అప్పటి వరకు లైక్ చాలా మంచి ఎడ్యుకేషన్. అలా ఎప్పుడైతే 2013 అలా స్టార్ట్ అయిందో నేను చదవలేకపోవడం, ఇంట్లో ప్రాబ్లమ్స్, నేను ఎంత ఫోకస్ చేసి చదువుదామన్నా అది ఎక్కకపోవడము, ఇంకా డిప్రెషన్ అంటే స్టార్ట్ అయింది ఇంట్లో అన్నమాట. విషయాలు ఇంపాక్ట్ అవుతున్నాయా యాజ్ ఎ చైల్డ్ గా మీ మీద? అది అంత లేదు, బట్ ఇది కాలేజ్ స్టిల్ మీరు అట్మాస్ఫియర్ వల్ల. దాన్ని వర్కౌట్ చేయలేకపోతున్నారు. అంటే రెండిట్లో అంటే ఇప్పుడు ఇంటికెళ్ళాను అనుకోండి మనశ్శాంతి కోసం, ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్. రైట్ రైట్. కాలేజ్లో ఉన్నప్పుడు అది నాకు కొత్త. నేను నాగ్పూర్ అన్నమాట. సో కొత్త అట్మాస్ఫియర్ కి అది అడ్జస్ట్ అవ్వలేక డిప్రెషన్, అంటే వెళ్ళిన సిచ్యుయేషన్స్ కూడా చాలా వర్స్ట్ గా ఉండే. సో వెంటనే ఎన్విరాన్మెంట్ కాలేజ్ సెట్ కాకపోవడం అని. 6 months లోనే నేను డిప్రెషన్, అది నేను నోటీస్ చేయలేకపోవడం, అది ప్రొలాంగ్ అయిపోయింది. డిప్రెషన్ వల్ల నాకు ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ పడింది. Like ఫిజికల్ అన్ని హెల్త్ అంటే ఇట్లా ఏం ఎఫెక్ట్ పడుతుంది? ఇది 2018 అన్నారు కదా. అవును. 16 టు అప్పుడు స్టార్ట్ అయింది. లైక్ హాస్టల్ ఫుడ్ అప్పటి వరకు బానే ఉంది ఫస్ట్ 2 ఇయర్స్. దెన్ అదే ఫుడ్ తిన్నా కానీ తినంగానే వామిటింగ్స్ అవ్వడం. అది ఎందుకు అవుతుందో తెలీదు. నేను హాస్టల్స్ తిరిగాను. అవునవును. రిపోర్ట్స్ నార్మల్ గానే ఉంటుండే. ఓకే ఓకే. బట్ అది ఎవరు ఫిగర్ అవుట్ చేయలేకపోయారు. ఎందుకు అవుతున్నాయి వామిటింగ్స్ అని. అలా నేను వెయిట్ లాస్ అయిపోయి చూడగానే అందరూ ఏంటి ఇలా అయిపోయావు అలా. ఇంకా అప్పటి వరకు 2013 బిఫోర్ వరకు ఉన్నదంతా పోయింది. ఇలా పట్టుకొని ఎగిరిపో. మీ అంటే వాయిస్ అన్ని వెళ్ళిపోతుంది, దగ్గరికి రండి, ఫోన్ దగ్గర పెట్టి. యా అన్ని ఆస్పెక్ట్స్ లో
పోయింది ఇంకా. అవునవును. అన్ని దెబ్బతింది. ఇక 18కి మీరు బయటపడతారు. చిద్దర దశ వచ్చింది. కుజభుక్తి 2017 మార్చి 18 ఏప్రిల్. ఇది ఇట్ట కాదు, మనం వేరే రకంగా చేయాలనే ప్రాస్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ అండ్ వే ఆఫ్ లుకింగ్ మారుతాయి అన్నమాట. మెల్లగా బయటపడతారు. సో ఇవన్నీ దాటినాక 18-19లో మీకు ఫాదర్కి కానీ వర్క్ కానీ మనీ కానీ ఆపర్చునిటీ ఏదైనా ప్రోగ్రెస్ వచ్చిందా? ఒకవేళ రాకపోతే ఇక రాదని చెప్పాలి. ప్రస్తుతానికైతే మాత్రం 18-19లో ఒక చిన్న మనకి వేయాలి కదా ఆపర్చునిటీ, చదువు కానీ రేపొద్దున మీకు ఉద్యోగానికి కానీ ఇంప్రూవ్మెంట్ ప్రాస్పెక్టివ్స్ చెప్తాం. మీ లర్నింగ్ రైట్ వేలో వెళ్ళేదానికి ఇప్పుడు అక్కడ ఏది ఉంటే అది మీరు పిక్ చేసుకుంటారు. విల్ బి ఇన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ది ప్రోగ్రెస్ అన్నమాట. వచ్చిందా? అంటే 2017లో జాబ్ లో జాయిన్ అయ్యాను. 18లో అంటే ఫస్ట్ బెంగళూరులో ఉండే. మంచిగా ఉంది కదా, నేర్చుకుంటున్నారు కదా, బాగుంది కదా. ప్రోగ్రెస్ లేకుండే 2018లో నాకు అప్పుడు ఏమనిపించింది అంటే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి, ఇక్కడికి వచ్చి యూపీఎస్సీ ప్రిపేర్ అట్లా అనుకున్నాను. లక్కీగా ఆ టైంలోనే నాకు మంచి ప్రాజెక్ట్ వచ్చింది అనమాట. యూపీఎస్సీ కాకుండా ఈ జాబ్ కి వచ్చింది జాబ్ లోనే. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి ట్రాక్ లో ఉన్నారు. ఎంత వచ్చింది మీకు అప్పుడు ఎల్పిఏ? నాది స్టార్టింగ్ 6 ఎల్పిఏ, తర్వాతకి 7 అయింది. బట్ నేను 2 years చేశాను. ఓకే. సో మంచి ఆస్పెక్ట్స్ ఇక్కడ వరకు చేశారు. 21 వరకు చేశారు, కోవిడ్ వరకు చేశారు. లేదు, 2019 సెప్టెంబర్లో జాబ్ మానేశాను. ఓకే, 19లోనే మానేశారా? అంటే ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించా? అవునండి. మీ ఫాదర్ కి నేను చెప్పినట్టుగా ఏమైనా ప్రోగ్రెస్ వచ్చిందా, రాలేదా? ఫాదర్ కి ఇప్పటికి స్టిల్ అంటే ఆ ఫైనాన్షియల్ అలా దాని నుంచి మళ్ళీ రికవరీ అవ్వలేదు. మ్యాటర్ అన్నట్టు. అయితే సరే, ఓకే. ఇప్పుడు ఏంటిదనంటే ఇప్పుడు వచ్చిన జాబ్ కూడా మనం మానేసాం, ఓకేనా? నేనేం అడుగుతానంటే ఇప్పుడు 17-18లో యూపీఎస్కి వెళ్ళకుండా ఆ జాబ్లో ఎందుకు చేయనేనో అని అడుగుతా. క్వశ్చన్ అర్థమైందా? అప్పుడు ఫస్ట్ థాట్ ఉండే అండి వెళ్ళాలని, కాకపోతే హెల్త్ చూపించుకున్నాను. ఎందుకు ఇలా సఫర్ అవుతున్నాను అంటే ఫుడ్ తినడం కూడా చాలా కష్టం ఉంటుంది. అవును, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి, కన్యలో ఉన్నాయి కదా గ్రహాలు. హీట్ అంటే ఏంటంటే హీట్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు తిన్నది అరగాలి కదా కడుపులో, సో అది అరగడానికి ఆ హీట్, ఎన్విరాన్మెంట్, యాక్టివిటీ రకరకాలు ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. కన్య అంటే ఒక్కోసారి నర్వ్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట రకరకాలుగా. ఓకే, మీకేమైనా చెప్పండి. అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే నేను అసలు నాట్ ఏబుల్ టు జాయిన్ అనమాట. అసలు జాబ్ లో కూడా జాయిన్ అవ్వాలనే సిచ్యువేషన్ లేకుండే. ఫుల్ అంటే చాలా వీక్ అయిపోయాను. డాక్టర్ సజెషన్ ఏంటంటే నేను అప్పుడు నాగ్పూర్లో ఉన్నాను కదా, బెంగళూరు వెళ్తే కొత్త ప్లేస్, కొత్త షిఫ్ట్ ఉంటుంది, వచ్చిన ఆపర్చునిటీ ఎందుకు లూజ్ చేసుకోవడం, జాయిన్ అవ్వండి, మీకు మా మదర్ని తీసుకెళ్ళి ఉంచుకోండి, వంట చేయించుకోండి అలా చెప్తే ఒక స్టెప్ చూద్దాం, అవ్వకపోతే రిజైన్ చేద్దాం. సో హెల్త్ సెట్ అయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు ఇవి ట్రై చేద్దామని స్టార్ట్ అయ్యారు మీరు మళ్ళీ? అంటే సెట్ అవ్వలేదు, ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయాను. ఇది నాకు సొల్యూషన్ దొరక్క సరే నచ్చింది చేసుకుందాం అంటే ముందు ఉండే థాట్ హెల్త్ కోసం, అది ఎంత చేసినా అవ్వట్లేదు అనేసి ఇంకా అది ఇంపల్స్ గా డిసిషన్ తీసుకొని నేను మానేస్తాను. ఇంకా అప్పటికి ఇంకా హెల్త్ కంప్లీట్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు గురు దశ జరుగుతోంది. గురు నక్షత్రంలో ఉన్న ఏకైక గ్రహం కేతు అనమాట, పంచమాన్ని కనెక్ట్ అయ్యాడు అనమాట, ఓకేనా? సో బేసికల్లీ విశాఖ అనేది ఇంద్రాగ్ని నక్షత్రం. మీకు షష్ఠ స్థానంలో శనికి వక్రత్వం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ అయ్యి చెప్పాం కదా, ఓకేనా? హీట్ ఇంబ్యాలెన్స్, నర్వ్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఇస్తాయి అనమాట. ఒక్కోసారి గైనికల్ గా కూడా ఇస్తూ ఉంటాయి అనమాట, సైకిల్ ఇష్యూస్ ఇస్తాయి. హార్మోనల్ కదా, ఒకదాని పడితే ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకేముంది ఇక్కడ ఆస్పెక్ట్స్ లేవు, అర్థమైందా? మీరు గుడ్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు జాబ్ చేశారు, దాన్ని వదిలేశారు, అర్థమైందా? చేసే వరకు స్కోప్ ఆఫ్ ప్రోగ్రెస్ ఏముంది? ఆస్పెక్ట్ లేనప్పుడు ఆపర్చునిటీ ఇవ్వనివ్వదు, అర్థమైందా? ఇచ్చేది ఉంటే అప్పుడే ఇవ్వాలన్నమాట. 20 వరకే మీరు ఏదో ఒకటి క్రాక్ చేయాలన్నమాట. 19-20లోనే రావాలి. తర్వాత ఏమి ఆస్పెక్ట్ లేదు, ఏమి ఆస్పెక్ట్ లేకపోతే సెల్ఫ్ ఎఫర్ట్. ఇంకా మిమ్మల్ని హట్ చేసే ఆస్పెక్ట్ ఒకటి వస్తుందండి. 2022-23 ఎంత నాలెడ్జ్ ఉన్నా ఉపయోగం లేని నాలెడ్జ్ లాగా పరిస్థితి అనమాట, ఓకేనా? ఎందుకంటే సన్ స్క్వేర్ యురేనస్ ఉపయోగం లేదా, అది అయిపోయింది. మళ్ళీ 23-24 ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ పర్ఫెక్ట్ గా 10,000 స్క్వేర్ ఇస్తున్నాడు, అస్సలు కదలట్లేదు అనమాట, అర్థమైందా? సో 23-24 ఆఫర్లన్నీ స్మాష్ అనమాట. ఎందుకంటే మిస్టేక్ ఆఫ్ డెసిషన్, ఫాదర్ హెల్త్, లేదంటే ఫాదర్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా మనం మళ్ళీ నెగిటివ్ అంటే మీకు వర్కౌట్ అవ్వట్లేదు. మనం చెప్పేది బుధుడు ఉచ్చ, అర్థమైందా? బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. బుధుడు స్టార్లెడ్ రవి బాధకాధిపతి లాభ భావంలోనే ఉన్నాడు. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ గా మూవ్ చేయట్లేదు. గురుబుధులు షష్ఠ వ్యయాధిపతులు, మరి విపరీత రాజయోగం, కానీ ప్రోగ్రెషన్స్ ఎగిరిపోయాయి కదా. ప్రోగ్రెషన్స్ ఎగిరిపోయినప్పుడు కూడా ఒక్కోసారి పని చేయవన్నమాట. ఆల్రెడీ మనకి పనిచేసే ఆస్పెక్ట్ లోనే ఇవ్వలేదు, పని చేయని ఆస్పెక్ట్ లో ఏమిస్తుంది?
సో కాబట్టి మళ్ళీ 22-24 వరకు మళ్ళీ డ్రై అనమాట. ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్నాను వర్కౌట్ అవ్వట్లేదని చెప్తున్నారు కదా, సేమ్ అలానే చెప్పాలి. అంటే మీరు చెప్పిందే మేము తిరిగి చెప్పాలన్నమాట. పని చేసాయి కదా. అంతే అండి. తర్వాత అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆస్పెక్ట్ రిలీవ్ అయిన తర్వాత ఏముంటుంది, అదే మనం ఫ్రీ అయ్యి ఇక 25 అక్టోబర్ నుంచి ఇక మళ్ళీ లైఫ్ ఇక ముందు పోవాలి కదా, ముందు పోవాలి కాబట్టి ప్రస్తుతానికి మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, అక్కడికి వచ్చారు. అది చెప్తా, అది ఏంటిది ఆస్పెక్ట్ అనే దాని గురించి మాట్లాడదాం. సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాం కదా, ఇప్పటిదాకా చెప్తుంది 10 మార్కుల్లో క్యాలిక్యులేషన్ తీసుకోండి, ఇంటర్ప్రిటేషన్కి వాల్యూ ఇవ్వకండి. ఇయ్యద్దు అని అంటే 10కి ఒక 2 మార్కులు తెచ్చుకున్నానా, ఒక 8 అబోవ్ తెచ్చుకున్నానా, ఎన్ని తెచ్చుకున్నా? మీరు అన్ని కరెక్ట్ గా చెప్పారండి. ఓకే, మార్కులు ఎన్ని ఇంతకి? 10కి నేనైతే 10కి 10 ఇస్తాను. అంటే Okay, మీరు ఇప్పుడు ఫైనాన్స్, ఫాదర్ హెల్త్ ఇప్పుడు 3 చెప్పారు కదా. అవునవును, ఏదో ఒకటి. ఎస్, ఇంటర్ప్రిటేషన్ డజంట్ మ్యాటర్. కంపల్సరీ లైక్ ఒకటైతే ఉంది. అవును, father ఏదో health. ఒకటి పని చేసినా మీకు డైరెక్షన్ పని చేయాలి కదా, అర్థమైందా? నేను మీకు Yeah, ప్రోగ్రెస్ yeah. చెప్పినప్పుడు హెల్త్ అలా ఉన్నా జాబ్ చేయగలిగారు, చూసారు కదా, అర్థమైందా? కరెక్ట్. అదే అట్లాంటి ఆస్పెక్ట్ ఉన్నప్పుడే ట్రై చేయాలి. బేసికల్లీ సన్ షుడ్ బి కనెక్టెడ్ టు 10 అండి, లేదంటే 6, ఇట్లా మంచిగా ఉండాలన్నమాట. వ్యయానికి కనెక్ట్ అయ్యాడు. ఓకే, 6th లో ఉన్న ప్లానెట్ కూడా ఏంది, 10th లార్డ్ ఈజ్ కనెక్టెడ్ టు మార్స్. 10th హౌస్ ఉంది మార్స్ స్టార్ లో. బేసికలీ ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఏదో రకంగా డబ్బులు వస్తాయి. కానీ ధనాధిపతి అనేవాడు కుటుంబాధిపతి వక్రత దోషం ఉండడం వల్ల మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అంటే మీకు ఆటోమేటిక్ వస్తుంది. ఒకసారి చెప్పాను, ఫాదర్కి మీ ఫార్మాలోనే అన్ఎక్స్పెక్టెడ్గా వేరే రకంగా కలిసి వచ్చేస్తుందని చెప్పా. ఆటోమేటిక్గా వచ్చేదాన్ని కంటిన్యూ చేయాలి. కాదు మనం ఏదో చేద్దామని స్టార్ట్ చేసాం అనుకో, దెబ్బతింటది అనమాట. అది ప్రాబ్లం, మిస్టేక్ ఆఫ్ డెసిషన్. సరే, ఇప్పుడు గురుదశ జరుగుతోంది, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, గురువులో కేతువు 2026 ఫిబ్రవరి అది అయిపోతా ఉందిలే. సో శుక్రుడు వచ్చేసేసి ఇన్ ద స్టార్ ఆఫ్, శుక్రుడు స్టార్లో రాహు ఉన్నాడు, గురువులో శుక్రుడు అనమాట. గురు స్టార్లో చంద్రుడు, శుక్రుడు వచ్చేసి సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు. రాహు ఇన్ ద నక్షత్ర ఆఫ్ శుక్ర నక్షత్ర. రాహు విల్ గివ్ రిజల్ట్. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ చాయిస్. మధ్యలో ఎక్కడ లవ్ ఫెయిల్ అవడం కానీ అట్లాంటిది ఏమన్నా జరిగిందా? 2 years బ్యాక్ 2023లో మిస్టేక్ ఆఫ్ డెసిషన్ చెప్పాము, అప్పుడు జరిగింది, అంతేనా? ఓకే, అది ఎప్పుడు పరిచయం అయింది? 2014 అండి. ఓ, చాలా పెద్ద స్టోరీ కదా అయితే. 14 మీరు అంటే చెప్పారు కదా 2013 to 2018 ఇట్స్ వెరీ అవును, వరస్ట్ ఫేజ్ అని చెప్పాము. సో అంటే ఆ టైంలో పరిచయం. బట్ ఇది అంటే లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసిండే. బట్ ఈ 2023లో ఇంకా అది ఎక్స్ప్లోర్, అది బ్రేకప్ అయిపోయింది. ఓకే, సరే, ఏదేమైనా కానీ మంచిగా జరిగింది అనుకుందాం ప్రస్తుతానికి. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మూన్కి సెక్స్టైల్ ఇస్తుందండి ఇప్పుడు 25-26లో. మీకు జాబ్, నేను గవర్నమెంట్ జాబ్ అని చెప్పను, స్పెసిఫిక్గా చెప్పలేను, లేదంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్రిడిక్ట్ ఇన్ దట్. ఎందుకంటే అది అనుకున్నట్టుగా ఇవ్వట్లేదు రిజల్ట్. కాబట్టి మీరు మీ సెల్ఫ్ ట్రయల్ చేసుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నేను చెప్పే ప్రిడిక్షన్స్ నేను నమ్మకండి. మీకు వృషభ లగ్నం వచ్చింది దశాంశ. తర్వాత రవి, కుజ, కేతువు, చంద్ర అందరూ 6లో ఉన్నారు. శుక్ర బుధులు 3లో ఉన్నారనమాట. కమ్యూనికేషన్, కన్సల్టింగ్ అనమాట. ఇప్పుడు మీ ఫార్మా అంటే 100 మందితో మాట్లాడాలి, ఇవ్వాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఇలా ఉంటాయి కదా, అట్లా. సో మీ జాబ్ కూడా అట్లాంటిది అనమాట. సో మీరు 9th లార్డ్ అయిన మెర్క్యూరీని లగ్న స్టార్ లార్డ్ గురువు 9th లార్డ్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. శుక్రుడు ఈజ్ ఇన్ గురు నక్షత్ర ఆస్పెక్టింగ్ ద 9th లార్డ్. అంటే సిమిలర్లీ పీపుల్ అండ్ పబ్లిక్ కనెక్టెడ్వి ఇన్వాల్వ్ అవుతాయండి. 3rd లార్డ్ 4th లార్డ్. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీరు అనుకున్నారనుకోండి, పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు యూపీఎస్సీ ట్రై చేశాను, బాగా చేశానంటే మీరు ట్రైనింగ్ పెట్టుకుంటా అనుకోండి, పెట్టుకోవచ్చు. మీకు ట్రైనింగ్కి పని చేస్తుంది, అర్థమైందా? నేను ఇన్ని రోజులు ఎందుకు కష్టపడ్డానంటే నేను ట్రైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు ఉంటుంది కదా. యూపీఎస్సీ జాబ్ చేయాలా అని లేదు కదా, దానికి ట్రైనింగ్ కూడా చేయొచ్చు కదా, అట్లాంటిది కూడా పని చేస్తుంది. కుసుక్కులు ఏంటంటే ఇంట్లో కూర్చుంటా అంటే ఉండనియరు, 10 మందితో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. లగ్నం కూడా 3rd లార్డ్ నక్షత్రంలో ఉంది కాబట్టి టీచింగ్ కాంబినేషన్స్ యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి మోటివేటర్గా, టీచర్గా, ట్రైనర్గా, హెచ్ఆర్గా ఇవన్నీ కూడా మీకు పనిచేస్తాయి అనమాట. ఇంకా వేరే మీరు డేటా సైన్స్ అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ పీపుల్ కనెక్టెడ్ ఎక్కువ ఉంది కాబట్టి పీపుల్కి కూడా ఇన్వాల్వ్ అయ్యేది ఉంటుంది అనమాట. అది ఏదేమైనా కానీ వివాహానికి ఓకే, ప్రస్తుతానికి ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు కాబట్టి ఐఎమ్ ఓకే ఫర్ ద ప్రొసీడింగ్ మ్యారేజ్ అనమాట. శుక్రుడు రాహు ఫలితాన్ని ఇస్తాడు. సో రాహు 11th ఉన్నాడు కాబట్టి 7-11 కాబట్టి ఇస్తాడు అనమాట. దట్ ఈజ్ ఓకే ఫర్ ద మ్యారేజ్. సో ఇప్పుడు శుక్రభుక్తి 28 వరకు ఉందన్నమాట. కాబట్టి 26 నుంచి 28 వరకు పెళ్లి చేసుకోండి, అంతే.
సర్వీస్ బిజినెస్ ట్రైనింగ్ ఇట్లాంటివి ఇన్వాల్వ్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేస్తున్నా అంటున్నారు కాబట్టి నేను పెద్ద స్కోప్ ఏం చెప్పట్లేదు, యూ పుట్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ అని చెప్తా అంతే. అర్థమైందా? మ్యారేజ్ కి అగ్రెసివ్ గా ట్రై చేయమని చెప్తా. అది కంక్లూషన్. ఇంకేమన్నా ఉందా? అంటే హెల్త్ ఇప్పుడు కొంచెం రికవరీ ఈ ఇయర్ కంప్లీట్ గా నేను ఈ ఇయర్ నుంచి కొంచెం బెటర్ ఉందిలే. అర్థమైందా? మొత్తానికి ఆ రెట్రోగ్రెషన్ వేయడదు. సెన్సిటివ్ హెల్త్, డైజెషనల్ ఇష్యూస్, నర్వ్ ఇష్యూస్, లేదంటే హార్మోనల్ ఇష్యూస్, ఇట్లాంటి స్కోప్ ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. అది ఓకే. అంటే ఇది అయిపోయిందా మళ్ళీ? అంటే ఈ అంటే మళ్ళీ రియాకర్ అవుతూ ఉంటుంది హెల్త్. రియాకర్ అయ్యేది మళ్ళీ 34 లో బలంగా అక్కడ కొంచెం ఇష్యూ ఉంది కదా, సన్ 10th స్క్వేర్ ఇస్తాడు, అప్పుడు ఇష్యూ. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ తో ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. అచ్చా, ఓకే. మరీ వరస్ట్ గా లేదు, ఓకేనా? మరీ వరస్ట్ గా లేదు, కానీ కొంత ఉంది. 50-50. అర్థమైందా? 50% మనం దాన్ని కూడా పట్టుకొని ముందుకు పోవాలి అంతే. ఇంకా మంచి చెప్పాను చెడు చెప్పాను వదిలిపెడితే ఎట్లా అనిపించింది అసలు అనాలిసిస్? మీరు చాలా బాగా చెప్తారండి. ఓకే, మళ్ళీ కొత్తగా అడగద్దంటారా? నాదనే కాదు, నేను అంతకు ముందు రెగ్యులర్ గా చూస్తుండేది వేరే వాళ్ళ అనాలిసిస్. ఓకే. ఎట్లా అనిపిస్తుంది? కేసు సాల్వ్ చేయగలుగుతున్నాం మనం? చాలా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఒక మూవీ చూస్తున్న ఫీల్ వస్తుంది కొన్నిసార్లు. థ్యాంక్ యూ. రైట్, వీఆర్ బ్లెస్డ్ అండి. మీరు థ్యాంక్ యూ అండి. బ్లెస్డ్ అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే.